పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఇతర నాయకులు అందరూ కూడా, తోటి ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఇంత ప్రేమతో ఈరోజు వచ్చారు అని అంటే డెఫినెట్గా నిగర్వి అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మురళీమోహన్ గారు. నేను ఆయన ఓన్ మూవీలో చేసేటప్పుడు ఆ సినిమాలో యాక్చువల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరు. నేను మరి హీరోయిన్గా అన్ని సినిమాల్లోనే చేస్తున్నాను, ఇందులో ఒక సపరేట్ క్యారెక్టర్ అంటే ఎలాగంటే, లేదమ్మా మీరు చూడండి చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత పేరు వస్తుంది అని. నిజంగానే ఆ వారాల అబ్బాయి సినిమాలో నా క్యారెక్టర్ నేను సత్యనారాయణ గారు పేరుగా చేశాము. నిజంగా నాకు హీరోయిన్గా చేసిన సినిమాల కంటే ఆ సినిమాలో నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా చేసేటప్పుడే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి పాలకొల్లులో మేము షూటింగ్లో ఉంటే ఆయన ప్రచారానికి అక్కడికి వచ్చినప్పుడు షూటింగ్ ఒక రోజు ఆపి మేమందరం కూడా రామారావు గారితో పాటు ఆ చైతన్య రథంలో వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. దానికి నేను రాను అంటే, అయ్యో అలా కాదు నేను నాకేం తెలియదు అంటే, లేదు కవిత నువ్వు రా అని చెప్పి మురళీమోహన్ గారు ఆ రోజు నన్ను ప్రోత్సహించి తీసుకువెళ్ళి మా అందరికీ కూడా ఆ రోజు రామారావు గారు ఆయన చేతుల మీదుగా సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఆయన మంచి సినిమాలు కథానాయికగా నేను చేశాను, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చాలా మంది చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, రామారావు గారు గారైనా, నాగేశ్వరరావు గారు గారైనా కోస్టార్ ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుని ఎలా ఫీల్ అవుతారో అలాగే మా ఆర్టిస్టులకు కూడా, ఫీమేల్ ఆర్టిస్టులకు కూడా కంఫర్టబుల్ హీరోస్ ఉండాలి లేదా కో ఆర్టిస్టులు ఉండాలని ఫీల్ అవుతాం. అటువంటి వారిలోని మురళీమోహన్ గారితో వర్క్ చేయడం అనేది చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే రీఎంట్రీలో కూడా మేమిద్దరం ఎన్నో సినిమాలు కలిసి చేయడం జరిగింది. మా అసోసియేషన్లో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఆయనతో పనిచేయడం కూడా జరిగింది. అదే అన్నారు మా ప్యానెల్లో ఉండాలి అని, తప్పకుండా అని చెప్పి ఆ టర్మ్లో నేను ఆయనతో పాటు కంటెస్ట్ చేసినప్పుడు నేను నెగ్గాను, ఆయనతో వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు ఎన్నో నేర్చుకుంటాము, ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎలా సాల్వ్ చేయాలనేది చాలా వినయంతోని, సహనంతోని, చిరునవ్వుతోని ఆయన సాల్వ్ చేసేవారు. అలా చెప్పుకుంటూ పోతే నిజంగానే ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఇప్పుడు పసిపిల్లలు నిజంగా ఆ పర్ఫార్మెన్స్ ఆయన మధ్యలో కూర్చోబెట్టి అలా చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఒళ్ళంతా జలధరించింది. ఎంత కన్నుల విండుగా, కన్నుల పండుగగా ఉంది ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఆ పిల్లల నాట్యం కానీ, ఆ పూజారులు చిన్న చిన్న పిల్లలు ఆయన్ని ఆశీర్వదించడం కానీ, ఆ ఆశీర్వాదం చాలా చాలా ఎక్కువ అండి. చాలా మీకు అవసరం అది. ఎందుకంటే ఒక మంచి మనిషికి మంచి మనసుతో ఆశీర్వదించారు. ఇందాక అశ్విని దత్ గారు ఒక మాట అన్నారు, భారత రత్న కంటే అజాత శత్రు అనేది ఒక గొప్ప బిరుదు అన్నారు. నేను ఏకీభవిస్తున్నాను దాంతోని. నిజంగానే మురళీమోహన్ గారు ఆ బిరుదు ఆయనకి సార్థకం అవుతుంది, ఎందుకంటే ఆయనకే సార్థకం అవుతుంది. కాబట్టి ఈరోజు పెద్ద మనసుతోని, మంచి మనసుతోని నా కథానాయకులు, నా ఆర్టిస్టులు నాతో ఉండాలని మమ్మల్ని ఆయన ఇన్వైట్ చేశారు. అలాగే శ్రీనివాస్ గారికి, ప్రదీప్ గారు, దీని వెనకాల వాళ్ళ కష్టం ఎంతో ఉంది. వారికి నేను మనస్ఫూర్తిగా వచ్చిన ప్రదీప్ గారితో చెప్పాను, ఏమన్నానంటే నా ఆనందానికి అంతు లేదు మీరు చేస్తున్న పనికని. నేను నా మనసులో ఎప్పటికీ అది ఉంటుంది. మీరు నిజంగా ఇంత గొప్పగా ఆయనకి ఒక గిఫ్ట్ ఈ రోజు మీరు ఇచ్చారంటే నాకు తెలిసి ఆయన మనసులో ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఎవరు ఇచ్చుండరు, ఇవ్వబోరు కూడాను. నేను అది ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అందరూ చెప్పినట్టుగా ఆయన రైట్ హ్యాండ్ మురళీమోహన్ గారికి కొల్లి రాము గారు. నా 11th year లో ఓమంజు సినిమా చేసేటప్పుడు రిక్వెస్ట్ చేశాను, కొంచెం ఐబ్రోస్ చెయ్యండి నాకు దుద్దుతారంటే, అవతల పో నీ మొహం అద్దంలో చూసుకున్నావా
అని నన్ను తిట్టారు ఆయన. నేను ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ రాము గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత అభిమానం, అంత ప్రేమ నాకు. ఆయన కూడా అందరినీ అలాగే ప్రేమిస్తారు. మురళీమోహన్ గారిని అయితే ఇప్పటికీ చంటి బిడ్డలా చూసుకుంటారు. సో అందుకని ఆయనకు కూడా నేను చాలా హ్యాపీ. అటువంటి రాముల వారికి హనుమంతుడు రామబంటున్నాడని. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. పూర్ణచంద్రరావు గారు ఎలా మురళీమోహన్ గారిని కథానాయకుడిగా చేశారో, ఈ మహానుభావుడే నన్ను కథానాయికగా తెలుగు చిత్రసీమకి ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్టర్ శ్రీధర్ గారి దర్శకత్వంలో సీత గీత అనే ఒక గొప్ప చిత్రాన్ని ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. చూసారా ఆయన చేతి రాసి. అక్కడ మురళీమోహన్ గారు ఎక్కడికో వెళ్ళారు. అలాగే నేను 152 సినిమాల కథానాయికగా, అలాగే 250 చిత్రాలు మళ్ళీ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశానంటే ఆయన చల్లని ఆశీస్సులనే నేను అనుకుంటున్నాను. నిజంగా ఈరోజు ఈ మహానుభావులు ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. ఇటువంటి మంచి వేదిక మీద నన్ను పిలిచినందుకు మరొక్కసారి ఆయనకు ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని పంచుతూ ఆయన చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి మాట మురళీమోహన్ గారు స్పందిస్తారు. సరే, మీ అందరికీ లక్కీ డిప్ కూపన్లు వచ్చినాయా రాలేదా? రాని వాళ్ళు చేతులు ఎత్తండి. సూపర్, మీ అందరికీ ప్రైజులు రాబోతున్నాయి. మీకు 5 minutesలో